ఇద్దరు ఇద్దరు ఇంకిద్దరు రావచ్చు. చిన్న పిల్లలు రమ్మను. కొనాడు ఇంకో కుర్చేద్దాం అవసరం అయితే. ఇంకో వాళ్ళని ఉంటే రమ్మను కుర్చేద్దాం. కుర్చీలు ఉన్నాయి ఇంకోటి వేద్దాం. అందరు మంచిగా ఉండాలి. సరే బాయ్. ఎటు పోతుంది బాయ్? ఎక్కడిది? ఎటు పోతా అట ఉండవాను. ఇంకా ఇక 2-3 కుర్చీలేరా శ్రవణం. 2-3 కుర్చీలే. ఇంకా 2-3 కుర్చీలే. పిల్లలకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఏం తెలుసా చిన్న అందరికి చూడాలి. మీకు సాంగ్ ప్లే అవుతుంది. శ్రావణ్ సాంగ్ పెట్టుకో ఒకటి. సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ఆఫ్ గా బంద్ చేయాలని మీరేం చేయాలంటే మీ కుర్చీని మీరు వెతుకోవాలి. రౌండ్ తిరగాలి. ఓకేనా? అర్థమైందిగా? మీరు స్కూల్లో ఆడతారుగా. ఇది కుర్చీ పరుగు. మీరు ఎవరిని కూడా నెట్టేసుకోవద్దు. ఒకరి మీద ఒకరు పడద్దు. చాలా నెమ్మదిగా ఇట్లా పరిగెత్తండి. మీకు సాంగ్ ప్లే అవుతుంటది. పరిగెడుతూనే ఉండాలి. సాంగ్ ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు మీ కుర్చీలో మీరు కూర్చోవాలి. ఓకేనా? అర్థమైందిగా? ఓకే డన్. కుర్చీలన్నీ సరిపోయినాయా? సరిపోయినాయా? ఓకే సరిపోయినాయా? సరిపోయినాయా? రైట్. ఇప్పుడు మీరు కుర్చీలలో కూర్చోరు. ఫస్ట్ అటెన్షన్ ప్లీజ్. అందరు కుర్చీలలో కూర్చోరు. అటెన్షన్. ఓకే అయిపోయినాయి. బస్ 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 అయిపోయినాయి. కుర్చీలు అయిపోయినాయి. ఎవరు కూసోకున్నాయో సీనా మళ్ళీ పడతాడు. నేను చెప్తా పడతారు. కుర్చీలలో కూర్చోరు. తిరిగినప్పుడు తీసేస్తాం. ఓకే ఇలా వాలంటీర్స్. రాజు నువ్వు ఒక్కరి తీయాలి కుర్చీ. ఇంకోళ్ళు నువ్వు కూడా ఒక కుర్చీ తీయాలి. ఇక్కడ నిలబడాలి. ఒక అన్నప్పుడు ఒక కుర్చీ తిను. రాజు ఒక విషయం, మీరిద్దరు అక్కడనే ఉంటే వాళ్ళకి డౌట్ అవుతుంది కుర్చీ అదే ఇస్తారని. మీరు కూడా రౌండ్ తిరుక్కుంటే ఏ కుర్చీ ఇస్తాం మీకు తెలియదు, ఇద్దరు తెలియదు. ఓకేనా? ఓకే 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 ఏనంటే అయితే మీరేం చేయాలంటే ఇప్పుడు ఆడియన్స్ అన్నట్టు మీరందరూ కూర్చున్న వాళ్ళు నిల్చున్న వాళ్ళు మీరు కమాన్ అని వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. సపోర్ట్లు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు గిఫ్ట్లు వస్తే మీకే వస్తాయి ఇంట్లోకు. ఓకేనా? చిన్నోని ఓకే పడుతుంది. ఆటి బెల్లం ఐదరొట్టే ఆటి బెల్లం ఐదరొట్టే నేను నా మనసు ఆయరా దేవుడా జమ్మాత ఆదబడకు ఎంగబడకు ఆదబడకు ఎంగబడకు ఇట్లా ఓకే 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 మీరు రండి ఇక. మీరు మళ్ళా రెండు చేలు తీసాయి. చేలు తీసాయి. రెండు తీసాయి సతీష్ అన్న. రెండు తీసాయి దగ్గరికి మధ్యలకు రెండు తీసాయి. నువ్వు రైట్ అవుట్
అబ్బయ్యా కమా నువ్వు రా ఏ ఇలా కూర్చున్నాయి కూర్చో రెండు రెండు తీసేయి గిఫ్ట్ మరి మీరందరూ ఎంతసేపు ఆడతారు చాక్లెట్ సతీష్ అన్న రోడ్ తీసేయి హైదరాబాదు అద్దాల రైకే అడగనా మనసు ఆయరా పగిలేముదో జంహారా లెక్కనడస్తాం ఆయరా 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 Irisillas, el cosiras, irisillas, el cosiras. కుర్చీలు తీసేవా ఓ అన్న కుర్చీలు తీసేవా కుర్చీలు తీసేయండి రెండు తీసేయండి పూలు మహాల పెళ్లి మహాల పూలు ఎక్కడా మనసు ఆయరా ఏముదో జంహారా లెక్కనడస్తాం ఆయరా 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 ఆతవస్తి అతారుసీసా ఆతవస్తి అతారుసీసా మీద ప్రేమతో నివస్తనే దేవకీనా ఆసకి ఇట్లా పోయి అల్లగొండ అల్లగొండ ప్లీజ్ కలుసు అయ్యరా మనసు ఆయరా ఏముదో జంహారా లెక్కనడస్తాం ఆయరా ఆయరా పాలుకొండ ముత్యాల గొలుసు పాలుకొండ ముత్యాల గొలుసు దాని మెడకు నివస్తనే దేవకీనా ఆసకి ఇట్లా పోయి వస్తనే ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది ఫస్ట్ డిసైడ్ చేయాలి దేవకీనా ఆసకి థర్డ్ ఫ్లైట్ నువ్వు అక్కడ ఉండరా అయ్యో నువ్వు ఇక్కడ అక్కడ ఉండుకో రెండు కుర్చీలు నీళ్ళకాయన పెట్టు రెండు కుర్చీలు అది కూసరాదు తీసేయి దూరం తీసేయి మంచిగా పెట్టు ఆట మంచం పూల పండు ఆట మంచం పూల పండు ముందు కూర్చోడం లేవా అమరా లేవా అయితే అన్న అయితే అయ్యో నేను కూడా చెప్పన్నా అన్న
అయితే కుర్చీ పెట్టింది నయం. ఎందుకు చెప్పన్నా, ఆ మ్యూజిక్ ఆపి చేసిన వాళ్ళ దగ్గర ఉంటది ఆ లాజిక్ అని. అది బాటిల్ పెడితేనే కరెక్ట్. కుర్చీ నిజానికి అంటే ఫేర్ ఆడాలంటే ఆ బాటిల్ పెట్టాలి. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇక ఇప్పుడు కుర్చీ అనేటోళ్ళు 10,000 పెట్టుర్రి, 5 10,000 పెట్టు, 10,000 తీసుకో. ఇక ఫస్ట్ సెకండ్ ఫేర్ ఏంటంటే ఎవరు కూర్చుంటారు. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అనిల్ బిడ్డ నీ పేరేం పేరు నాని? ఏం సాయిది? మంచిగడ్ల సాయిది, డాక్టర్ ఆఫ్ రాయన ప్రసాద్, ఫస్ట్ ప్రైజ్. ఓకే, సెకండ్ ప్రైజ్ ఇంటి పేరు గాదే హిమాంశు, సన్ ఆఫ్ సాయిరాజ్. ఓకే, సెకండ్ ప్రైజ్ మామిడాల కవిత, సన్ ఆఫ్ అనిల్ కుమార్, థర్డ్ ప్రైజ్. ఓకే, ఈ ప్రైజులు ప్రెసిడెంట్ గారు ఇట్రండి. ఎవరితో ఇప్పిస్తారు? ఓకే, ఈ ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ అమ్మాయి ఫోటో 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 వీడియో. ఇగో చప్పట్లో కిటికి నాని, కిటికి ఇటు చూడాలి, ఇటు చూడాలి. ఫోటో ఫోటో చప్పట్లు గట్టి కొట్టుర్రి. ఓకే, సెకండ్ ప్రైజ్. ఓకే, హీరో. అటు 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 ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. షేకండి షేకండి షేకండి. ఓకే ఓకే ఓకే, రైట్, థర్డ్ ప్రైజ్. ఓకే, అనిల్ వాళ్ళ బిడ్డ కవిత, అనిల్ వాళ్ళ బిడ్డ. ఓకే, ఇప్పుడు సపర్లు కట్టూరి గట్టిగా. రేపు జయేష్, రేపు పిడికలు గోడ పిడికలు వేసే ప్రోగ్రామ్ పెట్టు. లేడీస్ రండి, లేడీస్ రండి. ఓకేనా? ఇట్లా ఓకే ఓకే, కొంచెం అటు చెప్పాలి ఇంకా. ఓకే, రైట్. ఓకే, రండి, అందరు ఆడచ్చు, అందరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మీ టాలెంట్ ఏంది ఇక్కడే తెలుస్తుంది అందరిది. అందరు పెద్దలు చిన్నలు అందరు టాలెంట్ చూపించండి అందరు. రండి రండి. అయ్యో ఇట్లా సిగ్గుపడు. ఎవరు ఫస్ట్ ఎవరు ధైర్యం చేయరు. చలో చలో. ఇలా వేరే ఎవరు లేరు ఇక్కడ, అంతా ఫ్యామిలీ మెంబర్స్. హలో 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 హలో. ఇక్కడ పుల్లయ్య గారు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పుల్లయ్య గారు, వడ్లూరు పుల్లయ్య గారు, మన ఆస్థాన పండితులు. పుల్లయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ మామిడి తోటలోకి వచ్చి పుల్లయ్య గారు ఒకసారి ఇలా పూజ చేసినట. అప్పుడు ఏమన్నారట అంటే, ఇలా వచ్చి కుర్చీలో కూర్చున్న వాళ్ళకు
బాగా దివ్యమైన ఆశీస్సులు ఉంటాయని చెప్పిండు. కూర్చోరి కమాన్. అరే ఫస్ట్ కమాన్ కమాన్ రాండి 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 రాండి. మరి బంగారం మిస్ అవుతారు మీ ఇష్టం. కమాన్ కమాన్ కమాన్. రైట్ జైష్. బంగారం దానికి మధ్య డబ్బాలలో పెట్టిరా కవర్లలో ఇంకా కుర్చీలో ఇది సిరాను ఒకసారి. అందరికి మనం ఏంటంటే చాలా గేమ్లు ప్రిపేర్ చేసినాము, గిఫ్ట్లు కూడా బాగానే తెచ్చినాము 30-40. మీరు తొందర గేమ్లు ఆడితే లేట్ కాకుండా ఉంటది. తొందరగా పార్టిసిపేట్ చేసుకోవాలి, తొందరగా అటెండ్ కావాలి. ఎవరు కూడా ఇంకొన్ని చేయలేదు. అందరూ ఆటలో పాల్గొనాలి, అందరూ పార్టిసిపేట్ చేయండి దయచేసి. ఇప్పుడు కూర్చోవాలి కదా ఫస్ట్ అయితే. ఒక నిమిషం మీకు రెడీ అన్నప్పుడే మీకు ఇలా చెప్పేది ఆల్రెడీ ఇంతకుముందు చూసిర్రు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పాట ప్లే అయినప్పుడు సాంగ్ ప్లే అయినప్పుడు మీరు పరిగెత్తాలి. పాట ఎప్పుడైతే ఆఫ్ చేసిండ్రో మీరు కుర్చీలో కూర్చోవాలి. అర్థమైందా? ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటది. తులం బంగారం, అర్ధ తులం బంగారం, పావు తులం బంగారం ఉంటాయి. ఓకే రైట్. ఓకేనా? రెడీ 1. ఒక్క నిమిషం. ఎవరు రండి రండి. ఇంకో కుర్చీ అంటే ఇంకో కుర్చీ. ఎవరు ఓకేనా? ఇంకెవరైనా వస్తురా? తిరగండి. ఎవరు ఏం కాదు. ఇలా మేడల్లా మంచి సీరలున్నాయే, అందరూ పాల్గొనాలి. కూర్చున్న వాళ్ళు కూడా, మహిళా వాళ్ళు అందరూ పాల్గొనాలి దయచేసి. అందరూ పాల్గొనాలి, కూర్చున్న వాళ్ళు కూడా. రెండు చేరు తక్కువ ఇద్దరు అవుట్. అయ్యో చేరుంది ఇక్కడ, చేరుంది చేరు ఒకటి తక్కువనే ఉంది. ఒక చేరు తీసేది, దీని తర్వాత చాలా గేమ్లు ఉన్నాయి. ఎవరు డిసప్పాయింట్ కావద్దు, ఓడిపోయినామని. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వచ్చే రకంగా అన్ని ప్రిపేర్ చేస్తాం. ఒక 30-40 గిఫ్ట్లు ఉన్నాయి, ఆటలు కూడా ఉన్నాయి. ఇది మొదటి ఆటనే. ఫాస్ట్ అవుట్. దయచేసి కొంతమంది మధ్యలో మగవాళ్ళు ఉండాలి, ఎందుకంటే చేలు కాబట్టి పడిపోయే అవకాశం ఉంటది. మధ్యలో ఉండండి దయచేసి. 2-3 చేలు తీసేయండి, 2-3 చేలు తీసేయండి. లేట్ కావద్దు ఆట అనేది. 2-3 చేలు తీసేయండి. మధ్యలో కొంతమంది మగవాళ్ళు ఉండాలి దయచేసి. బ్యాలెన్స్ కావాలి. ఓకే రండి. చాలా ఆటలు ఉన్నాయి, తొందరగా ఇది తీసుకొని. ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. కెమెరా అటు ఉండదు. కాలేంది చాలా మంది డిసప్పాయింట్, చేరు వెంటనే దొరుకుతాయని డిసప్పాయింట్ అవుతారు. కానీ చుట్టూ చేరు ఖాళీ ఉన్నప్పుడు చూసుకోండి. వెంటనే 2-3
చేయాలి సీనన్న బాగా ఉన్నాయి ఇంకా ఇలా 1 2 3 ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉంటాయి తీసుకొచ్చి వచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి 2-3 చేలు తీసేరి ఇంకా 2-3 చేలు తీసేయి తొందరగా కావాలి మధ్యలో ఉన్న జాగ్రత్త చూసుకోండి ఏం పెట్టాం బెలూన్లు ఊదిద్దాం మనిషికి 3-4 5 నిమిషాలు టైం 5 నిమిషాలు ఏం కాదు కానీ అందరికి ఉంటుంది కదా ఇప్పుడు మేము ఏడ ఉన్నా నువ్వు ఉన్నావు ఎంతమంది కామ్ చేస్తారు మనిషికి 5 బుక్కలు ఇస్తాం మనిషికి 5 నిమిషాలు 2 నిమిషాలు ఈ ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కన్ఫర్మ్ ఈయన ఫస్ట్ ఓవర్ కి సెకండ్ ఓవర్ కి అనేది ఈ 2 గేమ్ లో డిసైడ్ అవుతుంది పాటి థర్డ్ ప్రైజ్ చేరన్నా పాల్గొనాలి నెక్స్ట్ గేమ్ చాలా మంది షేర్ అనేది తీసేస్తున్నా అనుకుంటారు కానీ షేర్ అనేది షేర్ ఉండే ఆట అది షేర్ ఎందుకు అంటే మ్యూజిక్ వచ్చే వాళ్ళ దగ్గర ఉంటది ఫస్ట్ ప్రైజ్ మీ పేరు వెంగళ సుధాకర్ వెంగళ కవిత భర్త పేరు వైఫ్ ఆఫ్ సుధాకర్ ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్
తులం బంగారం అంటే సమ్మక్క సారక్కకి ఇచ్చే బంగారం మేము అప్పుడు ఇస్తాం. ఓకే, ఆ బంగారం అప్పుడు ఇస్తాం. తులం బంగారం. ఫోటో 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 తీసుకోండి. ఫోటో తీసుకోండి. సుధాకర్ రెడ్డి ఫోటో ఫోన్ ఫోటో. ఇప్పుడు కపుల్స్ రావాలి అందరు. సెకండ్ ప్రైజ్ ఏం పేరు? మామిడాల లావణ్య, వైఫ్ ఆఫ్ నరేష్. అతిథులం బంగారం అంటే సమ్మక్క సారక్క. ఓకే, వెళ్ళాం బంగారం అంటే ఏమనుకుంటున్నారు? ఓకే, థర్డ్ ప్రైజ్ జగదీశ్వర్, బుర్లా శోభ, వైఫ్ ఆఫ్ జగదీశ్వర్. థర్డ్ ప్రైజ్ పౌతులం బంగారం సమ్మక్క సారక్క బెల్లం. నెక్స్ట్ గేమ్ ఏంటంటే భార్య భర్తలు పాల్గొనాలి. వాళ్ళకు బుగ్గలు ఇస్తాం, బెలూన్స్ ఇస్తాం. భార్య భర్తలు రావాలి, జంటలు. బుగ్గలు ఉన్నాయి, ఈ బెలూన్స్ ఇస్తాం. వాళ్ళకు ఒక 5-10 బెలూన్స్ ఇస్తాం. 1 minute టైం ఇస్తాం. 3 నిమిషాలు 2 minutes అంతే. భార్య భర్తలు ఇద్దరు రావాలి. ఈ 2 minutes లో ఎవరు ఎన్ని బెలూన్స్ ఎక్కువ చూస్తారో వాళ్ళే విన్నారు. టైం ఇస్తాం, టైం లిమిట్ ఉంటది. 2 minutes టైం లిమిట్. మగవాళ్ళకు ఇంకో ప్రైజ్ ఉంది. హలో మగవాళ్ళకి ఇంకోటి ఉన్నది ఏంటంటే, ఇటు సైడ్ బీర్ బాటిల్ ఉంటాయి, ఇటు సైడ్ హాట్ బాటిల్ ఉంటుంది. ఎవరు తొందరగా తాగితే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాళ్ళు 3 లాస్ట్ ఉంటది. ఓకే, అయ్యో రండి. నువ్వే మర్చిపోయే. కుర్చీ పారే ఆడ పెట్టు. కుర్చీ పారు, కమాన్ రండి మొగలు. నీ ఫోన్ ఏడుందిరా? నీదే ఉన్నాయి, అవన్నీ కట్ చేసింది కదా. ఇట్లా తీయే, ఇట్లా తీసుడేనే, ఇట్లా తీయే. నీకేం బుక్ కావన్నా? మేము అన్నట్టు కావాలట. కుర్చీ పారే ఆయనకు. సరే, ఇంట్లోనే తీసుకో శివాంశి, ఇంట్లోనే తీసుకో. ఆడతావా? ఆడవారా? సరే ఆడ. ఏమైంది? లొల్లి పెడుతుండ ఆడ, మనవాళ్ళు లొల్లి పెడుతున్నారు. దయచేసి అందరూ మేల్ పర్సన్స్ అందరూ పాల్గొనాలి. వీరులు సూర్యులు, అతిలోక వీరులు అందరూ పాల్గొనాలి. యూత్ ఏం లేదు, పెద్దలు కూడా పాల్గొనొచ్చు. దయచేసి ప్రెసిడెంట్ గారు కూడా పాల్గొనాలి. దయచేసి అందరూ పాల్గొనాలి. హలో, నేను పాల్గొను. ఎందుకంటే మా నాన్న మొట్టేసింది, నువ్వు మన కుర్చీ పరుగు ఆడద్దురా అని. ఎందుకంటే మా తాత కూడా అప్పుడు ఆడితే ఏదో చెప్పిందట. అందుకే మా నాన్నమ్మ నాకు కొట్టేసింది, కుర్చీ పరుగు పాత్ర వాడకురా అని. మా నాన్నమ్మ కొట్టు కాబట్టి కూర్చోరి. నరేష్ ఉన్నాడు, కుమార్ నేను చెప్తే వెళ్తా. చాలా మంది దూరం ఉన్నారు, అందరు పాల్గొనాలి. ఇంకా 4-5 కుర్చీలు ఇస్తాం. లేదు, నువ్వు వసిరా, నువ్వు ఇంకా 4-5 కుర్చీలు చేయరి. పిల్లలు పెద్దలు అందరు కూర్చోవచ్చు. నిల్చున్నా గానీ ఆటలో ఉన్నట్టే, ఎందుకంటే చైర్లు తక్కువ ఉంటాయి కాబట్టి. పెద్ద చిన్న లేదు, ఇష్టం ఉన్నారు అందరూ ఆడొచ్చు. దయచేసి అందరూ పాల్గొనాలి. చైర్ లేకున్నా నిలబడి రన్ చేయొచ్చు. ఆటలో 2-3 కుర్చీలు తక్కువ ఉంటాయి కాబట్టి చైర్ లేకున్నా గానీ ఆటలో పాల్గొనొచ్చు. ఆ కెమెరాకి అడ్డం ఉండదు. దోలు బాసారు కూసో, బాసి కూసోరా, కూసో. చైర్ లేకున్నా ఏం కాదు, పాల్గొంటారు. చైర్ లేకున్నది ఏది సెలేది.
సీనన్న దగ్గర ఉంది సెల్లు. పాట పెట్టండి. ఇంకా చీరలు లేకున్నా పాల్గొనొచ్చు. ఇంకా గిఫ్ట్లు 20-30 ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తావు? డాన్స్ లేదు, ఆడతారు రాదు. మస్తు మంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఆడతారు రాదు. చిన్న పోతాం ఆడొచ్చా? లేవండి లేవండి, మెల్లమెల్లగా నడవండి. ధ్యానం చేసుకుంటే పరిగెత్తండి. ప్రెసిడెంట్ గారు అందరికి ఆదర్శంగా ధ్యానం చేసుకుంటే పరిగెత్తాలి. దగ్గర దగ్గర నడితే ఒక 3 చేలు ఇయ్యని, 3 చేలు అని సీనన్న సాంగ్. 3 చేలు ఇయ్యని. మధ్యలో కొద్దిగా మంది 2-3 ఉండండి దయచేసి. మధ్యలో ఉండండి 2-3, మధ్యలో ఉండండి 2-3. 3-4 చేలు తీసేయండి. మధ్యలో ఉండండి, మధ్యలో ఉండండి కొంతమంది, మధ్యలో ఉండండి. చైర్ బ్యాలెన్స్ కోసం మధ్యలో ఉండండి, మధ్యలో ఉండండి కొంతమంది. రాజన్న మధ్యలో, రాజన్న చీరల మధ్యలో, చీరల మధ్యలో, చీరల మధ్యలో. చేరుంది వాసి, చేరుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ కావాలి. అంటే చుట్టూ చూసుకున్నాక తర్వాతనే చేరు లేదని డిసైడ్ కావాలి. 2-3 చేరు తీసేయండి, 2-3 చేరు తీసేయండి. మూడు చేరు తీసేయండి. పాడే సీనా వేరే పాడేటు. అలా డాడీ వాళ్ళు రా, డాడీకి వెళ్ళి అంటాడు. డాడీ पेरेंट की ड्यूटी मतलब पेट की ड्यूटी। ये कार हमारी पेट से कितनी मेहनत करवाती है। నా దగ్గర లేదు రాబేది, అక్కడ ఉన్నది. ఇక్కడ చేరుంది ఒకటి. మూడు చేరు తీసేయండి. మూడు. ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. ఇంకో చేరు తీసేయి, ఇంకో చేరు తీసేయి. ఇరుగుతాయి, కుర్చీ ఇరుగుతాయి. 2 చేరు తీసేయి. మ్యూజిక్ ఆపేది సీనా దగ్గర ఉందావు. మ్యూజిక్ ఆపేది సీనా ఆపుతున్నావు. మూడు 6. ఇంకో చేరు తీసేరా, ఇంకో చేరు తీసేయి. సీనా దగ్గర ఉంది పాట, నా దగ్గర లేదు. సీనా దగ్గర ఉంది. ఇంకా
4 ఉన్నాయా? 3 పోతారు. రెడీ. మూడు చైర్లు ఉండాలి. 3 చైర్లే. 4 ఉన్నారు. 3 చైర్లు. గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అని అవుట్. ఒక చైర్ తీసేయండి. ఇప్పుడు ఫస్ట్ చేయడం కాదు. ఈ ముగ్గురికి గిఫ్ట్ ప్రైజ్ కన్ఫామ్. మూడిస్తాం. సతీష్ అని ఇక్కడ ఉండి పక్కన ఉన్నారు. ఇక్కడ ఉండు. వాటర్ బాటిల్ ఫస్ట్ సెకండ్ ఎవరో కన్ఫర్మ్ అవుతుంది. అయ్యో అక్కడ కెమెరా కట్టకుండా విజయవంతంగా ప్రెసిడెంట్ గారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. ప్రైజ్ మామిడాల సీనాన్న ప్రెజెంటేషన్ చేయాల్సిందే కోరుతున్నాము. మామిడాల సీనా ఫస్ట్. అయితే ఇప్పుడు మన వీళ్ళకి లేడీస్ నుంచి అన్న ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళే ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ లేడీస్ నుంచే కాదు, వీళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ప్రైజ్ బూర్ల జగదీశ్వర్ అండ్ సెకండ్ ప్రైజ్ ఏం పేరు నీ పేరు చిన్న దేవిశ్రీ ప్రసాద్ అండ్ థర్డ్ ప్రైజ్ సతీష్ వేముల సతీష్. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఒక మీ స్వరూప రండి. స్వరూప గారు రండి. ఫస్ట్ ప్రైజ్ బూర్ల జగదీశ్వర్ అధ్యక్షులు మన పద్మశాలి సంఘం. గట్టిగా సపర్లు కొట్టుని లేకుండా ఇగో ఇంటింటికి 500 ఫైన్ ఎత్తాం కొట్టకపోతే. ఓకే గట్టిగా. సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి ఎవరు అమ్మా నూరా ఇగో మన వెళ్ళండి సీను వాళ్ళ అమ్మ. అమ్మ నువ్వేరా. దేవిశ్రీ ప్రసాద్ నాన్న పేరు మీ నాన్న శ్రీనివాసు. గిఫ్ట్. ఓకే వెరీ గుడ్. ఓకే మామిడాల అరుణమ్మ దా రండి. చాక్లెట్ ప్యాకెట్ 2 ఉన్నాయి. అదొక గేమ్ ఉంది. తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే మీ ఫ్యామిలీకి సంబంధించి 5 మంది 10 మంది వస్తే ఫ్యామిలీ గేమ్ ఉంటది. ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక కలర్ బెలూన్స్ ఇస్తాం. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో 5 రావాలి. ఆ ఫ్యామిలీకి ఒక కలర్ బెలూన్స్ ఇస్తావు.
ఒక 2 minutes టైం లా ఎంతో మంది ఒక ఫ్యామిలీ ఎన్ని బెలూన్స్ అత్యధిక ఎక్కువ కపుల్స్ కాదు, కపుల్స్ అయితే ఆట ఓడదు, ఇవాళ ఓడది కొద్దిస్తుంది. ఫ్యామిలీ అంతే, ఫ్యామిలీ అయితేనే తొందరగా. మన దగ్గర చాలా మంది ఉన్నారు బావా. అట్లా కాదు కానీ అట్లా కాదు కానీ ఇప్పుడు కాకపోతే ఒకటే ఫ్యామిలీ నుంచి కాకపోతే ఇప్పుడు సరే 3 నిమిషాలు ఇద్దాం. అధ్యక్షుల వారు అధ్యక్షుల వారు ఇప్పుడు మంచిగట్ల శ్రీనివాస్ చెప్పేకే మంచిగానే ఉంది కానీ ఈ ఊది ఇదే కాదు సపరేట్ గ్లాసు. అయితే తర్వాత ఊదిన బెలూన్స్ పలగొట్టే గేమ్ కూడా ఉన్నది. తర్వాత ఫస్ట్ ఊదినాక పలగొట్టే గేమ్ కూడా ఉన్నది. ఫస్ట్ ఎంత మంది ఫ్యామిలీ వస్తారో మన దగ్గర 5-6 రకాల బెలూన్స్ ఉన్నాయి. ఫ్యామిలీకి ఒక కలర్ బెలూన్స్ ఇస్తాం. 5 మెంబర్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి. కపుల్స్ సరిపోతుంది. 3 బాల్లో 3-4 కపుల్స్ ఎంత మంది ఉన్నారు తెలుసా? ఇక్కడ 80 మంది వచ్చినాం మనం. కపుల్స్ ఎంత మంది రావచ్చు? కపుల్స్ అయితే 40-50 మంది. ఒకటే కపుల్స్ అయితే 1 minute టైం ఇస్తాం. ఊదడమే, ఊది దాన్ని కవర్ చేయాలి, సీల్ చేయాలి, అయితే అయిపోతుంది. నువ్వు 1 or 2 ఇద్దరు మనకున్న మంచిగడ్డ శ్రీనివాస్ ఒకసారి అదేదో ట్రయల్ వర్షన్ చూసి చేసి చెప్తాను. 2 నిమిషాలు టైం ఇస్తాం. ఊది బెల్లం మొదలు ఇద్దరు కలిసి దానికి ముడేసి 4 ఎవరు ఎక్కువ అయితే వాళ్ళు ఫస్ట్ 5 బెలూన్లు ఇస్తాం ఒక కప్పులకు. 2 minutes ఇస్తాం, 2 నిమిషాలు. 5 బెలూన్లు ఇస్తాము. నువ్వు 5 ఇస్తావా, 3 ఇస్తావా, 2 ఇస్తావా? అధ్యక్షుల గారు పెళ్లిలో 3 పూలు వేసి ఇప్పటికి బాధపడుతున్నావు. మళ్ళీ 3 ఏమంటే చెప్పు. అయితే ఇంకోటి చెప్పనా బాబా, నేను ఒకటి చెప్పనా అంటే లాజిక్ చెప్తా ఏంటంటే, నేను ఎందుకు ఫ్యామిలీ అన్నానంటే మన దగ్గర బెలూన్స్ తక్కువ రకాలు ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పిన. కపుల్స్ తీసుకోండి, ఒక్కొక్కరు వచ్చి కపుల్స్ బుక్కలు సీనాన్న బుక్కలు ఇస్తాడు. 5 బుక్కలు ఇస్తాడు, 5 బుక్కలు ఇస్తాడు సీనాన్న. దయచేసి వరుసగా నిలవడండి. 5 ఈ బుగ్గలు మళ్ళీ తరవేయద్దు. మళ్ళా బుగ్గలు వలగొట్టే గేమ్ కూడా ఉంది. గంటలు తీసుకోండి దయచేసి. కపుల్స్ రండి. 2 minutes రా, అది ఇంటర్వ్యూ మరి. ఫస్ట్ నిలవడండి దయచేసి, నిలవడండి. 5 తీసుకో. భార్య భర్తలు పెద్దోళ్ళని కాదు, చిన్నోళ్ళని కాదు, దయచేసి భార్య భర్తలు అందరూ పాల్గొనాలి. ఈ లోపల ఛాయలు కాఫీలు చెప్పినాం కదా రాజస్థాన్లో. మీకు కాఫీ ఇప్పుడు కాఫీలోనూ ఛాయలు చెప్పినాం. ఇలా బదర్ షుగర్ ఎవరికి లేదు. షుగర్ ఇక్కడనే చెప్తున్నాం కానీ ఎవరైనా ఉంటే బదర్ షుగర్ ఉంటే చెప్పుర్రి. చక్కెర ఇన్నే చెప్తున్నావు, చక్కెర తెచ్చిన ఇది కాదు ఒకటి టైమింగ్ ఓకే రెడీయా? 1 2 3 రెడీ కాదు టైం పెట్టండి. Need money urgently? Get a gold. దయచేసి అందరూ పాల్గొనాలి. హలో ఆవురి 1 minute మీరు ఒక పని చేయరి. వీళ్ళు బాగా ఉత్తుర్రు. ఇంటికి పోయినాక స్టవ్లు బంద్ చేసి గొట్టాలు ఉంటాయి కదా, కాయలో మన కట్టెల పోయి పెట్టి ఊదిరి. ఇంటికి పోయినాక బాగా ఊదిరి, బాగా ఉత్తుర్రు. ఆవుతంటే ఆవుతలేరు.
కట్టెలపై కొట్టి బాగా గొట్టాలి ఊరు హలో ఎదురుగా ఒక్క నిమిషం 1 సెకండ్ ఇగో ఎవరు ఊది పెట్టుకోవద్దు. జడ్జెస్ అక్కడ ఉండి చూడాలి. మధ్యలో మన జడ్జెస్ ఉండరు ఒక 4 వాళ్ళు ఊదిన కొద్ది అవన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరనే పెట్టుర్రి. ఇంకో విషయం ఏంటంటే ఇగో మీరు ఊదిరా లేదా ఇందుదన్నా అంతుదన్నా అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. దయచేసి జంటలు ఇప్పుడు గణేష్ జంట ఎట్లా నిలబడ్డారు ఎదురుగా నిలబడరు అందరూ వరుసగా లైన్ గా. ఇటు సైడ్ సెకండ్ లైన్ నిలబడరు, ఇటు సైడ్ సెకండ్ లైన్, ఇటు సైడ్ ఇక ఎదురు మీ భార్య భర్తలు ఎదురుగా చూసుకోవాలి. ఇప్పుడు గణేష్ జంట ఎట్లా నిలబడదు అట్లా నిలబడండి దయచేసి. 2 minutes. నేను టైమర్ స్టార్ట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇటు చూడండి, టైమర్ స్టార్ట్ చేస్తా. ఇగో శ్రవణ్ ఇగో ఈ టైం అయ్యో టైమర్ స్టార్ట్ సీనానంద 2 నిమిషాల టైము. హలో ఓకే ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం 2 నిమిషాలు స్టార్ట్ చేయాలి. అందరు ఎదురుకున్నారా? రైట్. ఇప్పుడు ఒక సెకండ్ పాట వేసినాక ఊదురు ఇడలేరు. అయిపోయినాయి 35 minutes సెకండ్ ఫస్ట్ ప్రైజ్ నాది. 2 గ్రూపులు వచ్చి అన్ని దగ్గర పెట్టుకున్నారు. ఓకే 2 గ్రూపు బుగ్గలన్నీ ఎవరు మారేయద్దు దయచేసి. తర్వాత పగలగొట్టే గేమ్ ఒకటి ఉంది. ఎవరు బుగ్గలన్నీ ఇక్కడ వేయండి, ముందు స్టేజ్ మీద వేయండి. ఫస్ట్ మాది చిన్న. హలో వీడియో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఊరకుర్రి ఇదాలు మనలకు ఎందుకంటే ఇక ఎదురు వాళ్ళ ఎట్లా తెలుసా ఈ గేమ్ వాళ్ళని ఎదురుగా పెట్టేసరికి ఇక మనలో హీరోలు అవుతుర్రు. ఓకే ఇప్పుడు ఆపిన 42 సెకండ్లు. ఇప్పుడు జడ్జెస్ బుగ్గలు చాలా మంది అంటే ఎవరు ఫస్ట్ ఊదిరా సెకండ్ ఊదిరా అంటే మనం వీడియో రికార్డు పెడుతున్నాం. అంటే ఫస్ట్ రీప్లే ఇవ్వండి ఇస్తాం కానీ 35 సెకండ్ మేము ఊదినాం. ఫస్ట్ నేను వచ్చిన ఫస్ట్ స్టేజ్ దగ్గరికి. తర్వాత గణేష్ అన్న అయిపోయిందని సెకండ్ చెప్పిండు. థర్డ్ ఓవర్ నేను దూరలే. ఎవరు ఫస్ట్ మాది గణేష్ సెకండ్ థర్డ్. ఫస్ట్ ప్రైజ్ ఈ బుగ్గల ఊదుట్లో ఫస్ట్ ప్రైజ్ మంచిగట్ల శ్రీనివాస్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ గణేష్ మామిడాల గణేష్, థర్డ్ ప్రైజ్ బూర్ల జగదీశ్వరు, ఇక 4th ప్రైజ్ అమ్మ నీ పేరేమ్మా
మామిడాల ఎవరిస్తారు కృష్ణ ఎవరిస్తారు గిఫ్ట్ తాత వచ్చిండు ఓకే ఓకే ఇస్తారు ఎవరిస్తారు చెప్పు ఇట్లా మామిడ ఇగో మంచిగట్ల శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ నిలబడరి ఎదురా ఓకే సెకండ్ ప్రైజ్ గణేష్ మామిడాల గణేష్ ఓకే ఫోటో సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో వెళ్ళండి మల్లేశ్వర్ సెకండ్ తీసుకో రాము కానీ రా కానీ సతీష్ ఒక అరగంట లోపల కంప్లీట్ ఎక్కడి వెళ్ళిపోవాలి అంతే అరగంటలో కంప్లీట్ అయిపోతుంది అందరు వెళ్ళిపోదాం అందరు తీసుకోండి నెక్స్ట్ గేమ్ ఫ్యామిలీగా పాల్గొనాలి. ఇప్పుడు ఇచ్చిన బెలూన్స్ మనిషికి 10 బెలూన్స్ ఇస్తావు, అవి పలగొట్టాలి. లేదు సీనా చెప్తాడు అమ్మ తోడు ఇది బెలూన్ లేదు ఆ గడ్డి ఓ పని చేద్దాం భార్య భర్తలు జంటలు ఇగో ఈ చెట్టు చుట్టూ గడ్డి సాఫ్ చేస్తాడు మనిషికి చెట్టు ఇస్తావు 5 నిమిషాలు చెట్టు మనిషికో చెట్టు ఇద్దాం. నెక్స్ట్ గేమ్ ఫ్యామిలీ గేమ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఒక ఓన్లీ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటది, అందరి ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది. డాన్స్ అంతే లాస్ట్ ఫైనల్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ వెళ్ళిపోవాలి అంతే. గేమ్లు ఆడచ్చు ఏ కదా 3, 3, 6 ఒక 20 నిమిషాల లోపల ఇక్కడ కంప్లీట్ కావాలి అంతే. ఇక ఏమంత టైం ఉంది, ఏమద్దు పోనీ. సింగిల్ డాన్స్ చేస్తే డాన్స్ లేడీస్ కి అయితే ప్రైజ్ ఉన్నాయి, లేడీస్ కేమో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇక్కడ ఉన్నాయి. ఇక మొగోళ్ళ డాన్స్ కేమో ఫస్ట్ ప్రైజ్ ఫుల్ పార్టీలు బ్లెండర్స్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ హాఫ్, తర్వాత క్వార్టర్, 3 మొగోళ్ళకు. ఓకే డాన్స్ అంతే. ఓకే మీ పాట లేడీస్ కు మీకు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ సాంగ్ కక్కమన్నారే హలో కక్కమన్నారే సాంగ్ చేస్తున్నాం. డీజే ఏం పాట ఏమంటారు? పలగొట్టే గేమ్ ఒకటి ఉన్నది ఆడదాం. ఇంకా 3 ఇంకా 9 మా మామయ్య చూపించిన కాదని మా అమ్మ మా నాన్న పెళ్లి చేసుకోనుకో ఇప్పటికి మేము ఆ కుటుంబానికి దూరంగా ఇక ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతి. నేను ఎలా రా చూద్దాం, ఈ పండుగ తెలుస్తుంది కదా.
మధ్యలో క్యాన్ పెట్టాడు మధ్యలో ఆడ గిఫ్ట్లు కనబడుతున్నాయి కావచ్చు ఇంకా 9 గిఫ్ట్లు ఉన్నాయి ఇంకా 3 గేమ్లు ఆడచ్చు 10 నిమిషాలు అయిపోతుంది అంతే 15 నిమిషాల కథం కావాలి ఇవో పోయేటోళ్ళు పోతురు మామ ఆడేటోళ్ళు ఆగుతారు నువ్వు 10 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు పోతే తొందర లేదు తొందర లేదు నువ్వు పోయేటోళ్ళు పోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న ఆడేటోళ్ళు ఆడచ్చు ఎవరైనా తొందర ఉంటే పోవచ్చు ఆడేటోళ్ళు ఆడతారు నీకు తొందర ఉంటే నువ్వు అవసరం లేదు ఆడదాం ఇంకా గిఫ్ట్ తెప్పిద్దాం అవసరం అయితే జాయిన్ చేయాలి మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాకు బొంబాయి రాయే రాను 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 బొంబాయి రాను రాను బొంబాయి రాను రాను బొంబాయి ఆవకు పాట పెట్టు శ్రవణ సెల్ తీసుకోరా సిరానా నువ్వు సెల్ తీసుకో సిరానా ఓ సిరానా నువ్వు సెల్ తీసుకో వాళ్ళకి వాళ్ళే బయటికి రావు 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 తోటలు మెరుగుతున్నాయంట కనకమారాలన్నీ కనబూసినాయంట పల్లె మల్లెలన్నీ వెలుగుతున్నాయంట పుట్టల కొట్టేయాలను నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావు వల్ల భారతి రావు రావు అయ్యో దాదా వాళ్ళ కాడు తెలుసు నువ్వు కూర్చో అయ్యో వాళ్ళ కాడు తెలుసు కూర్చో దయాలాడు గంభీర మగపడు నీ తండ్రి సంబయ్యని చూడారాలేదు లందలో ఏడు మందలో కేకలు మీద పోరాదు మెడలోన చూరావు నికరావు రావు ఎల్లమ్మ రావు 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 నీవు 10,000 శరణాలు రావు 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 ఎల్లమ్మ రావు రావు నీవు 10,000 శరణాలు రావు 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 ఎల్లమ్మ రావు 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 ముసిన చిన్న బిడ్డ రావు 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 ఎల్లమ్మ రావు రావు ముసిన చిన్న బిడ్డ రావు రావు మూడొచ్చినా మాయాదారి మైసమ్మ మనము మైసారం పోదామే తీసుకున్నావా వేరే పడేటి
దారి పుంటుండు దమ్మ దమ్మత్తుండు దారి తునా జోరు మీద దారు మీద నాయన కాబట్టి డాన్స్ చేసిన వాళ్ళకి పాట అయిపోయింది గాలి గాలి చెప్తుండు గంధమై వస్తుండు గాలి తునాయ్ ఒక్కొక్కరికి రా తీసుకోమని అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తాను బొంబై రాయే రాను 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 బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి మస్తు జాగ్రత్తలు ఉన్నాయి తీసుకోరు పెద్దోళ్ళు డాన్స్ చేయాలి మన మళ్ళా लास्ट को आउट ऑफ टाइम మీరు పెద్దలు జాయిన్ చేయకూడదు ఇంత లాస్ట్ తర్వాత పెద్దలు జాయిగా అది అవుతుంది ఇక లాస్ట్ మీరే ఇక మళ్ళీ డాన్స్ చేయకుండా పోయినా అని పేరు ఉండదు అందరు ఇంకా ఇంకో 1 hour టైం ఉన్నది చీకటి అయితే పెద్దలు అందరూ డాన్స్ చేసుకోవచ్చు अरे गिफ्ट उन्हें 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 दादा ओ दादा आने उन्हें आने आने फास्ट गिफ्ट उन्हें गास्ट मेरे अंदर ये वाल को ना ले आई जाए तो नहीं का घंटा ही तो होता हूँ यार मतलब डांस ये बना हुआ है मेरे उन्हें तू అలా ఉన్నది ఆడతారు గేమ్ ఆడిపిద్దాం
రావణ పక్క జరిగే ఓ రావణ అవ్వా 3 గిఫ్ట్లు వచ్చినాయా ఏమైంది అయ్యో అవి లాస్ట్ ఫోటో డాన్స్ ఇచ్చినప్పుడు छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी मुझको तेरे साथ तेरा सोगा तारा जबीला तारा रंगीला तारा ఏంది ఆడుతురు వాళ్ళ దగ్గరనే సెల్ ఉంది ఎవరికైనా తొందర ఉంటే దయచేసి వెళ్ళిపోండి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని తొందర పెట్టకూరి వాళ్ళు చీకటి దాకా డాన్స్ చేసేస్తారు ఓకే ఎవరు కూడా పోదాం పారే అని అనేటోళ్ళు ఈ సపరేట్ ఇంటికి ఇక్కడ నుంచి చీకటి దాకా డాన్స్ చేసేద్దాం మేము అరే నువ్వు నీ పురుగు కూర్చుంటే నేను ఎవరు అంటారు కాదే నీ తొందరగా వాళ్ళకి ఆడుకోవాలని ఉన్నది వాళ్ళ డాన్స్ చేస్తా ఉన్నది 30 ఏళ్ళకి ఒకసారి ఇచ్చారు డాన్స్ చేస్తారు నువ్వు పోదాం పాన అన్నది ఇక్కడ అట్లా అసోటోళ్ళు ఉంటే ఓరి ఇంటికి అంటున్నా పోదాం పాన అనేటోళ్ళు ఇంటికి ఓరి వాళ్ళు ఆడుకుంటారు ఆ సిగరెట్ దాకా ఆడుకుంటారు వాళ్ళు పోయేదా నువ్వు 9 దాకా ఉంటా అంటే ఉండు కానీ వాళ్ళు పోయేదాకా ఉంటాను పాట ఏమైందా తిరుగుతుందా ఇంకో సెల్లిరా ఇంకో సెల్లి ఆ ఫోన్ నెట్ అయిపోయిందారా అదో అదే నెట్ అయిపోయిందా
भारी माता के लिए तुम चुनरी लाओगे भारी माता के చిన్నీమా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాదీమా బతుకమ్మ తామర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తలతల వేసి వాడవాడంతా ఓ పూల వనమాయి ప్రతి పూలు చెరువేమో ఓ పూల తోటాయి గోరుగు పువ్వులు మెలమెల వేసి వాడవాడంతా ఓ పూల వనమాయి ప్రతి పూలు చెరువేమో ఓ పూల తోటాయి ముందర కూర్చునేద్దా రారి 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 ఇంకా పక్కకు చీరలు వేసుకోరు ఇంకా గిట్టు చీరలు వేసుకుంటే నడుతుంది ఏ బావ నువ్వు జరుగు ఏ ఎగరకుర్రా అవి పడతాయి నువ్వు మా వెనక కూర్చోపో అత్తమ్మ దగ్గర కూర్చోపో ఆడ కూర్చోపో అటు అంటే నువ్వు ఇక గట్ సైడ్ బ్యాక్ సైడ్ అటు ఖాళీ ఉన్నది అటు అటు కూర్చో నిలబడిపోరు మొత్తం మంది మొగోళ్ళు ఉన్నారు సీనా గట్ సైడ్ ఖాళీ ఉన్నది గట్ సైడ్ ఖాళీ ఉన్నది ఓకే రెడీ నేను పడ్డానా ఫోటోలో పడన్నా నేను నేను ఫోటో తీస్తలే నాకు మాట్లాడతావా రారి 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 ఇటు అంత అత్తలేదు అటు అత్తలేదు గంతగానే చీరలు అత్తలేదు గడి సైడ్ ఖాళీ ఉన్నది వెనక సైడ్ నిలబడురు కొంతమంది ఇక్కడ వెనక కూర్చున్న వాళ్ళు అంతా నిలబడురు చాలా మంది వెళ్ళిపోయారు అయితే ఇటు చూడరే అందరు స్మైల్ కొంచెం అటు ఇటు జరుగురు వెనకైనా ఉన్న వాళ్ళు కనబడతలేరు కనబడుతారు ఇట్లా తమ్ము పెట్టుర్రి ఆ పిడికలు కొట్టుర్రి ఓకే మార్కండేయ భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు పేరుదేని అందరికీ. ఎందుకంటే మనము అందరము చాలా సంవత్సరాల నుంచి వనభోజనం అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు. ఎందుకంటే నా బిడ్డ రాలేదని నాలుగు రాలేదని ఇలాంటి అనేది మనం ఎప్పుడు పెట్టుకోవద్దు. ప్రతి సంవత్సరము అందరము
ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అందరూ వచ్చినట్టయితే అందరికీ కుల సమస్యలు కావచ్చు, వ్యక్తిత్వంగా సమస్యలు కావచ్చు, ఎనీవే అన్ని ఇక్కడ బయటపడతాయి. బయటపడ్డప్పుడు వీళ్ళకి ఎవరికి ఏం కావాలనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు సాడుకున్నప్పుడు ఎవరు చెప్పారు, ఎందుకంటే చెప్తే ఏమైందో నా విలువ కొరకు ప్రాకులాడిన ఎవరు పైకి రాదు. జాగ్రత్తని నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే నేను రాజకీయంగా 30 ఏళ్ళ అనుభవం చెప్తున్నా. నా విలువ నాకు ఉండాలంటే ఎప్పుడు ఉండదు. మనం ఏదన్నా వీళ్ళకన్నా వ్యక్తిత్వంగా నేను ఎప్పుడు ఈ పని అవుతుంది అని చెప్పినప్పుడే అందరికీ లాభం జరుగుతుంది. ఇది సమస్య. ఇప్పుడు మన పద్మశాలి బాంధవులు అందరం కలిసి ఈ రోజు వచ్చినామంటే ఎంత ఆహ్లాదకరమైన విషయము అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ సుపరిచితులు అయినప్పుడు రేపు మరొకసారి వచ్చినప్పుడు, అంతకన్నా ముందు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ అందరికీ మంచిగా ఉంటుందని ఇది సభాముఖంగా అందరికీ నిర్ణయిస్తా ఉన్నా. ఎప్పుడు అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు ఆపది కానీ సంపత్తి కానీ అందరం కలిసి ఉన్నప్పుడే మనకు కులస్త్రం కులస్తే కులే గతికి ఎలగలిస్తే పిల్లే గతి. ఎందుకంటే మనకు ఎంతమంది సోపతులు స్నేహితులు ఉన్నా వచ్చి చూసిపోతారు కదా తప్ప మనం ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు అంటే పద్మశాలి, మేము రెడ్డిస్ అని, గౌడ్స్ అని, ఇంకా ఎనీవే కులం, వాళ్ళు ముట్టుకోరు. ఎందుకు ముట్టుకుంటారు? మనం ముట్టుకోరు. కాబట్టి మనం కానీ ఎప్పుడు కానీ మనం కలిసినప్పుడే ఓకే. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. నా ఒక్కరి కొరకు అందరి కొరకు ఈ విషయం చెప్తాను కదా. ఎప్పుడు కానీ మనం నాకేమవుతుంది నీ కాదయ్యా, నువ్వు కోటీసుని కావచ్చు, కాకపోతే పిచ్చకొండ పని పడుతుంది. ఆ పిచ్చకొండ పని చేయమంటే నన్ను మనకు ఆనలేదయ్యా, రమ్మలేదయ్యా అంటాడు. ప్రతి విషయంలో కానీ అందరం భోజనానికి అందరినీ ఖచ్చితంగా పిలవాలి. ఎప్పుడు చనిపోయినప్పుడు, దినవారం నాడప్పుడు, పెళ్ళప్పుడు, కుర్రాళ్ళు వచ్చినప్పుడు పిలవాలి. మిగతా విషయం దేవుడు చేసుకుంటావు, శుక్రాదేవి చేసుకున్నావు, 10 పిలుచుకో, నీ ఇష్టం అది. ఎందుకంటే అది అప్పుడు నేను చిన్నది 10 కిలోలు కోసుకున్నా నాకు సరిపోదు అనేది అది ఒక ఆప్షన్. ఓకే రైట్, నీ ఇష్టం ఉన్నట్టు పిలుచుకో, నేను ఆబ్జెక్షన్ లేదు. కాకపోతే ఖచ్చితంగా మాత్రం చనిపోయినప్పుడు, దినవారం ఉన్నప్పుడు, పెళ్ళప్పుడు, కూరళ్ళప్పుడు ఖచ్చితంగా పిలిచినప్పుడే కులస్తే కులే గతి, ఎలాగైతే పిల్లే కదా అని చెప్తున్నావు. లేకుంటే మీరు ఏం చేసినా ఏమైనా నేను 30 ఏళ్ళ పోరాటం మీరు ఎన్ని చేసినా కూడా వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఏ మావా నువ్వు అంటున్నావు, వాళ్ళు రాలేదా మాకు, బావా నువ్వు అంటున్నావు మాకు రాలేదంటూ. ఎందుకంటారు? ఎంగలోళ్ళు, బైరోళ్ళు, మామిడాళ్ళు ఇట్లా కాదు సెంటిమెంట్. నాకు ఒక్కరికి అవసరం కాదు, అందరికీ అవసరం. మీరందరూ ప్రాకులాడాలి. అందరం ప్రాకులాడినప్పుడే మా అందరికీ స్వేచ్ఛ. మీరందరూ ఆ రోజు మాత్రం హాజరు కావాలి. కొడుకు లేడు బిడ్డ రావాలి, బిడ్డ లేడు అల్లుడు రావాలి. ఇట్లా ఇంట్లో ఖచ్చితంగా ఒక మెంబర్ రావాలి, దానం చేయాలి రావాలి. నువ్వు భోజనానికి రాకు 11వ రోజు నాడు లేకపోతే తప్పలేదు. ఎందుకంటే వీలు కాలేదు కావచ్చు, నాకు ఇష్టం లేదు కావచ్చు, అది వేరే ఎక్సర్సైజ్. కాకపోతే ఏంటంటే అందరం రావాలి, అందరం చేసుకోవాలి. అందరం ఇంకొకడు మనల్ని ఏలు పెట్టి చూపించద్దు. మీరు ఎన్ని చేసినా ఏమైనా మన వాళ్ళు అందరూ మన మాట విన్నట్టయితే నేను కూడా అన్ని రకాల సేవ చేస్తా. నేను పొద్దున వచ్చి ఆటల గురించి ఇక్కడ స్వేచ్ఛగా ఇక్కడ చూసిపోయినా వచ్చిన. ఎందుకు వచ్చిన? సిద్దిపేట పోయి 40 కిలోమీటర్లు వచ్చిన. నాది 62 ఏళ్ళ వయసు, అయినా నేను వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు వచ్చిన? కులేస్తే కులే నేను చెప్తున్నాను, నువ్వు ఏం చెప్తున్నావు తాట అంటున్నాను. అందుకని ఆ జవాబు నేను చెప్పకుండా చేస్తున్నా. ఇప్పుడు నేను వచ్చి అవసరం లేదు, నాకు ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. నాకు ఇల్లు జాగుంది కాబట్టి నేను వండుకుంటా కావచ్చు. కానీ ఎప్పుడు కానీ అందరము కలిసి సమిష్టిగా ఉన్నప్పుడే మనందరికీ స్వేచ్ఛ. ఏ ఆపద ఉన్నా ఏ విషయం ఉన్నా చెప్పండి, నేను సిద్దిపేటలో ఉంటా, మీకు ఎల్లవేళ సేవ చేస్తాను సభాముఖంగా చెప్తాను మీ అందరికీ. అంటే నేను ఎప్పుడు చేసినా ఇప్పుడు కూడా చేస్తా. అంటే నేను సిద్దిపేటలో రాడు అనుకోకూడదు. రేపు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాస్తా. ఎన్ని రూపాయలు కానీ ఖర్చు కానీ నా ఏ పరిస్థితి కానీ వచ్చి సేవ చేస్తాను అన్ని చెప్తా ఉన్నా. దీనికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన గౌరవ అధ్యక్షులు మామిడాల విజయరావు గారు మంచి మెసేజ్ ఇచ్చారు. ఆయన సూచన ప్రకారం మనం అందరం కష్ట సుఖాలకు అందరూ చేదోడుగా ఉండాలని మామిడాల శ్రీనివాస్ గారిని ఒకసారి కోరుకుంటున్నాం. మామిడాల శ్రీనివాస్ గారు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు పిలవగానే అందరంగా మా ప్రేమ కొద్ది అందరూ వచ్చారు, చాలా సంతోషం. దూరం నుంచి కూడా వచ్చారు.
ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే కోరుకున్నాం. చుట్టాలు కూడా వచ్చారు. అత్యధిక ఇప్పుడు మామిడాల చక్రపానంలోకి వస్తాయి ఫస్ట్. అవబా చక్రపానంలోకి వస్తాయి ఫస్ట్. ఫస్ట్ వాళ్ళది ఎక్కువ ఉన్నది. వెంగళ కుమార్ ఎక్కడున్నా వేగ వేగ రావాల్సిన కోరుతున్నాం. ఈనాటి మన పద్మశాలి కుల బాంధవుల ఇటు వనభోజనాలకు ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పాపం మా జయన్న కూడా లేట్గా వచ్చినా కూడా ముందే వచ్చిండు. కాకపోతే ఆయన పని రీత్యా పాపం ఆయన కూడా మనకు అటెండ్ అయ్యిండు. కాకపోతే నేను ఒకటి చెప్తున్నా మీకు, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా ఎప్పుడైనా చూసిరా? నాగార్జునది చూసిరా? అందులో మీలో ఎవరు కోటీశ్వరులో ఏమైందంటే ఒకసారి నాగార్జున తోటి ఒక రిటైర్డ్ టీచర్ కూర్చున్నాడు. ఆయనే ఏజ్ ఈయన ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అట. అంటే ఆయన ఏజ్ ఈయన ఏజ్ సేమ్. అయితే ఈయన ఏమడిగినంటే రిటైర్డ్ టీచరు నాగార్జున ఏమన్నాడంటే, నేనేమో చూస్తే ముసలాం లాగా అనిపోయినా, నువ్వు చూస్తేనేమో ఎంగులాగా ఉన్నావు, ఇంకా బాగా మంచిగా ఉన్నావు, మామూలుగా ఇలా స్టిఫ్ గా బాగా మస్తున్నావు నువ్వు. అసలు నీ వాట్ ఈస్ ద లైఫ్ సీక్రెట్ అని అడిగిందట. అసలు నీ లైఫ్ సీక్రెట్ ఏంటి అని అడిగిందట. అడుగుతే ఏమన్నాడట అంటే, ఎంతో మంది ఇండస్ట్రీలో వస్తూ ఉంటారు, నాకంటే ముందు వచ్చిర్రు, నా తర్వాత వచ్చిర్రు, వస్తున్నారు పోతున్నారు, ఎంతో మంది సంపాదించుకున్నారు. నేను వాళ్ళను చూసి నేను ఎప్పుడు కూడా ఈర్ష్య పడలేదు. నాకున్న దాంట్లో నేను తృప్తి పడ్డా. వాడు ఎక్కువ సంపాదించుకున్నాడు, నేను తక్కువ సంపాదించుకున్నా అని ఎప్పుడు కూడా ఈర్ష్య పడలేదు. నాలో నేను తృప్తి పడ్డా, అందులోనే సంతోషం ఉంది అనేది. దట్ ఈస్ ద మై సీక్రెట్ ఆఫ్ లైఫ్ అని చెప్పిండు. మీరు కూడా అంటే ఎవరో ఏదో అని అనుకోకూరి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే, ఇంకేమన్నా జయేష్, ఇంకొక విషయం కూడా చెప్తా. మన పిల్లలు ఎట్లా పెంచాలని చెప్తా నేను. అప్పుడు అందరి ముంగట చెప్తాం అనుకున్నా అని అందరు వెళ్ళిపోయారు. అసలు వాస్తవానికి నాకు ఒక మీటింగ్లో ఒకళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, దొరసాని కొడుకు, అంటే దొరసాని అంటే దొరల కొడుకు తెలుసుగా, దొరసాని కొడుకు మనల కొడుకు, మామూలు బీసీ వాళ్ళ కొడుకు, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారట. ఆడుకోగా ఏం చేసిందంటే, దొరసాని సుందరుడు కలిసి ఏం చేసిందంటే, అరే ఇట్రా మన చిన్న దొర ఏం చెప్తున్నావు చూసిరా పోవాలని అన్నదట. మన చిన్న దూరం ఏం చేస్తుండో, ఎక్కడ ఆడుకుంటున్నావు చూసామంటే ఆంధ్రాలో ఫరక్ రావద్దు కానీ దూరలో. అంటే ఈ సుంకురుడు పోయి అక్కడికి పోయామంటే, చిన్న దూర ఏం చేస్తుందో దొరసాని నేను అడిగిరమ్మన్నాడంటే, నేను ఆడుకుంటున్నా చెప్పు అని చెప్పానట. ఇక మనదాన్ని ఎట్లుంటే అంత మర్యాద, అంటే వాళ్ళు అట్లా పెంచుకుంటారు గౌరవం అనేది. మనదాన్ని ఎట్లుంటో తెలుసా? అరే ఆ కుక్కలు కూడా ఏం చేస్తారు ఒకసారి చూసి అంటే మనకు మర్యాద అనేది చూసుకోవాలి. మన ఆ పోరాడు ఏం చేస్తున్నారో చూసిరా పోరా అంటారు వాళ్ళు, చిన్న దూరం ఏం చేస్తున్నారో చూసిరా పోరాడు. అంటే ఇట్లా గౌరవం అనేది మన పిల్లలకు కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఇటువంటి మనం అలవాటు చేయాలనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక గౌరవంగా పిలవడం కానీ, వాళ్ళని పెంచడం కానీ ఇటువంటి మీరు నేర్పాలని నా యొక్క విన్న అందరి ముందు చెప్దాం అనుకున్నా. కానీ అప్పుడు నేను అసలు చాలా మంది ఇట్లా ఇదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్తారు? అయ్యో మన మంచిగట్ల శ్రీనివాస్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫైనల్ అదే చెప్తాడు. చెప్పు. మాట్లాడక మరి అందరు మొమాటలు ఇంకా ఛార్జింగ్ అయిపోయేదాకా పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకోవచ్చు. అందరూ వచ్చి ఈరోజు ఎంజాయ్ చేసి కానీ 6 రోజుల నుంచి ఒక 4-5 కష్టపడుతుంది. సక్సెస్ అయింది. ముందుగా ఆదివారం ఆదివారం నుంచి వారం రోజులు మన ప్రెసిడెంట్ గారు, కార్యదర్శి మన మామిడాల వెంకటేశ్వర రోజు సాయంత్రం కూర్చొని 5 నుంచి 8-9 దాకా అందరికి ఫోన్ చేసి ఒక 4-5 మూసి నేను వెంకటేశం జగదీష్
వెళ్ళండి సీనన్న. ఈ నలుగురు అయితే రోజు రాత్రి కూర్చొని 8-9 దాకా కూర్చోబెట్టి ఏం చేద్దాం, ప్రతిరోజు అందరికి ఫోన్ చేసి అందరితో మాట్లాడుతూ ఇంతమంది వచ్చారు. అడిగినే మెసేజ్ పెట్టగానే అందరు రాలేదు. ప్రతి ఒక్కరికి 2-3 సార్లు ఫోన్ చేసినాం, మళ్ళీ రిమైండ్ చేసినాం. అందరూ అనుకున్నారంటే అవును వాళ్ళు అందరూ వస్తున్నాం అని అనుకున్నారు. కానీ ఒక ఏడవ వచ్చాను కూడా ప్రెసిడెంట్ గారు ముందు అందరికి ఫోన్ చేసి మనం పోయాలి అది అని అందరితో మాట్లాడేసరికి వారం రోజుల కష్టం ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయింది. అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత మనకు మేకను స్పాన్సర్ చేసిందా ఎవరన్నా? తర్వాత అందరికి సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సంతోషంగా కార్యక్రమాన్ని ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిచయం వస్తుందని కూడా చాలా మంది నేరుగా మాట్లాడి కానీ దేవుడు కూడా మనకు కరుణించిండు. ఇక్కడ ఎలాంటి వాతావరణం కూడా అనుకూలించి అందరు సహకరించిండు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తి చేసినందుకు చీకటి దాకా డ్యాన్స్ చేసుకోవడం అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. Gary, hey, hey, kemana nih, hey, Gary, level lagi nih, Kirana lagi nih, Kirana. Dua tuh, antar beda gol. Dah. అతుంది దూరదనకి పాడనాడు ఇట్లా అది అతుంది అప్పుడప్పుడు ఆపురా అది అత్తలేరా సౌండ్ శ్రవణం అది బంద్ చేయి ఏయ్ పాడబెట్టి వచ్చింది కదా అది అదే స్టాండ్ పెడతా
పాట మార్చాడు పోమా నువ్వు పెడతాడు నువ్వు వాళ్ళతో నువ్వు మామ చేస్తాడు ఈ పాటకి చేస్తాడు మామ పో మామ నువ్వు ఓ మామ నువ్వు ఏయ్ తాతత్తుండు అదే ఉన్నాను తిన్నాను అదే ఉన్నాను ఇప్పుడు పెట్టిపోయాను పాట పెట్టి సీనా సౌండ్ పెట్టి ఫుల్ సౌండ్ ఏయ్ నాను కపులు ఇంకొక 20 నిమిషాలు అయితే చీకటి అవుతుంది పోదాం ఇక జాయిన్ చేయరు లాస్ట్ ఒక 20 నిమిషాలు ఇంటికి తల వేసుకుని ఎలా ముందు చెప్తా గోదావరి కట్టు మీద రామసలకావే ఊరింటా కెట్టుకున్న సందా మామావే గోదావరి కట్టు మీద రామసలకావే ఊరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి గోదావరి కట్టు మీద
5:40 6 పోదామా పోదాం. ప్రవాహ